మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య. ఇదే జ్యేష్ఠ మాసంలోని చివరి రోజు. రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. దీనికే ఏరువాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. రోజు రాత్రి 6 నుండి 12 మధ్యలో చక్కగా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈరోజు రాత్రి 12 లోపు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అమావాస్య పవర్ అంతా కూడా రాత్రిలోనే దాగి ఉంటుంది. ప్రతి నెలలో అమావాస్య తిథులు వస్తూనే ఉంటాయి, కానీ ఈ అమావాస్య ప్రత్యేకమైనది. ఈరోజు చేసే పూజలకు, పరిహారాలకు ఎక్కువ ఫలితాలు వస్తూ ఉంటాయి. కోట్లు సంపాదించే ఫలితాలు వస్తాయి. కనుక అందరూ ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పును వాడకూడదు. ఫ్రెష్గా ఈ అమావాస్య రోజు ఒక 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు ఉప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న ఉప్పుతోనే ఈ పరిహారం కూడా చేయాలి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివేమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అది అశుభానికి చిహ్నం. అంతేకాదు ఈ అమావాస్య రోజు పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీనిని వట సావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసే స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుట్టి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడతారు. ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఈరోజు పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మం చుట్టూ ఒక 9 సార్లు తిప్పి నేల మీద పగలగొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష పోతుంది. ఆ ఇంట్లో ఉన్న వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఇది ప్రతి అమావాస్య రోజు చేసే అద్భుత పరిహారం. ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. దీనిని కూష్మాండ బలి అంటారు. ఎన్నో విపరీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, అప్పుల బాధలు పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు మాత్రం వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు రాకుండా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటూ ఉంటారు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉన్నారు కదా. ఆ అప్పులు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేయండి. అంతేకాదు, ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం అంటే డబ్బులు కట్టలు కట్టులుగా వస్తాయని కాదు, మీ తరతరాల వారు కూడా ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలిగే ఫలితాలు వస్తాయని అర్థం. ఎందుకంటే రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. మనకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తీర్చేసే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంది. మన జీవితాలను అద్భుతంగా మార్చేసే పవర్ ఉప్పుకు వస్తుంది. ఉప్పును ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది గల్లులుప్పు అని అంటారు, ఇంకొంతమంది రాళ్ల ఉప్పు అని, ఉలుప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, దొడ్డుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా పిలుచుకున్నా పర్లేదు. ఉప్పుతో ఈ పరిహారం చేయండి. 6 నుండి 12 గంటల మధ్యలో, అంటే చీకటి పడినప్పటి నుండి మీరు పడుకునేలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక గాజు గిన్నెను కానీ, లేదా చిన్న ఇత్తడి గిన్నెను కానీ, రాగి గిన్నెను కానీ, చెక్క గిన్నెను కానీ తీసుకొని ఆ గిన్నె నిండుగా గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు వేసిన తర్వాత అందులో 7 మిరియాలను గిన్నె చుట్టూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తమలపాకును పెట్టండి. మిరియాలు చాలా శక్తివంతమైనవి. మిరియాలతో ఎటువంటి కష్టాలనైనా సరే తొలగించుకోవచ్చు. మిరియాలకు మన దశను మార్చేసే శక్తి ఉంది కనుక 7 మిరియాలను గుండ్రంగా అమర్చి ఆ మిరియాల మధ్యలో తమలపాకును పెట్టుకోవాలి. తమలపాకు కూడా చాలా మంచి ఆకు. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. అందువలన తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఇలా తమలపాకు పెట్టిన తర్వాత ఆ ఆకు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పెట్టండి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూర బిళ్ళను పెట్టండి. తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడ్కు పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కర్పూరం బిళ్ళను హారతితో వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, నాకు అప్పులు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. లక్ష్మీదేవి ఫోటో ముందనే కాదు, శివయ్య ఫోటో ముందైనా సరే ఈ ఉప్పు బౌల్ని పెట్టుకుని పరిహారం చేసుకోవచ్చు. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి ఫోటో ముందు ఈ ఉప్పు బౌల్ని పెట్టుకొని పరిహారం చేసుకోవచ్చు. ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలివేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి. ఇలా చేయటం వలన 4 వైపుల నుండి కూడా ధనం వస్తుంది. చాలా మంచి యోగాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, తరతరాల వరకు తరగని ఆస్తి వస్తుంది. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అంటే 2 రోజుల పాటు అలా ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోనికి కానీ, లేత పచ్చ రంగులోనికి కానీ, లేత నీలం రంగులోనికి కానీ మారుతుంది, లేదా తడితడిగా మారుతుంది. అలా మారిందంటే మీ ఇంట్లోని చెడంతా కూడా పోయిందని అర్థం. ఒకవేళ 48 గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే, లేదా తడితడిగా మారకపోతే ఇంకొక 48 గంటలు అక్కడే వదిలివేయండి. అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో, తడితడిగా మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, తమలపాకును, మిరియాలను ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి. అంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఈ చిన్న పరిహారాన్ని ఈ శక్తివంతమైన అమావాస్య రోజు చేసుకోవటం వలన ధన సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. చాలా మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు కదా. అలా అప్పుల బాధలు ఉన్నవారు
ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. చిన్న అప్పు ఉన్నా పెద్ద అప్పులు ఉన్నా అవి తీరిపోతాయి. ఖచ్చితంగా మీరే 100% ఫలితాలను చూస్తారు. వేలల్లో అప్పులు ఉన్నా, లక్షల్లో అప్పులు ఉన్నా, కోట్లల్లో అప్పులు ఉన్నా నిదానంగా తీరిపోతాయి. అంటే పేదవారికి చిన్న చిన్న అప్పులు ఉంటాయి, వేలల్లో లక్షల్లో అప్పులు ఉంటాయి, వారికి అవే పెద్ద అప్పులు. ఇక ధనవంతులకు కోట్లల్లో అప్పులు ఉంటాయి. ఇలా ఎవరి స్థాయిని బట్టి వారికి అప్పులు ఉండటం సహజం. ఇలా మీకు ఎంత అప్పులు ఉన్నా చక్కగా ఈ అమావాస్య రోజున ఈ ఉప్పు పరిహారం చేసుకొని ఆ అప్పుల నుండి బయటపడండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలోనే చేయాలి. పగటిపూట చేసినా ఫలితం రాదు. మగవారు, ఆడవారు, ఇలా ఇంటి మంచి కోరుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. లింగ భేదం లేదు. ఈ పరిహారం చేసేవారు ఈరోజు రాత్రి మాంసం తినకూడదు. మగవారు ఈ పరిహారం చేస్తే మద్యము, మాంసం జోలికి పోకుండా ఉండాలి. జస్ట్ ఈరోజు రాత్రి ఈ నియమాలు పాటించి ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అప్పులు తీరుతాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అంటే ఆ దేవుడు దిగివచ్చి మీ అప్పులు తీరుస్తాడని కాదు, మీకు మీరుగా ధనం సంపాదించుకొని అప్పులు తీర్చుకోగలిగే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. సరైన అవకాశాలను మీకు అందిస్తాడు. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేయండి. మీకు మళ్ళీ చేయాలనిపిస్తే వచ్చే నెలలో అమావాస్యకు మళ్ళీ చేసుకోవచ్చు. కనీసం 3 అమావాస్యలు ఈ ఉప్పు పరిహారం చేశారంటే మీకు ఇక తిరిగనేదే ఉండదు. ధనానికి లోటు అనేది రాదు. అప్పులు తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చేంత గొప్ప స్థాయికి వెళ్తారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అతీత శక్తులు కలిగిన అమావాస్య రోజు రాత్రికి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు.
వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది, కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది.
పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము,
నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పట్నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.